ఎస్, చూడండి ఇక్కడ ఏం చెప్తానంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాడు. చూద్దాం. ఇక్కడ ద టర్మ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ the term greenhouse effect has been derived from a phenomena that occurs in a greenhouse. Greenhouse అంటే greenhouse is a small glass house. ఇది ఎందుకోసం ఉపయోగిస్తారు అంటే ఫర్ గ్రోయింగ్ ప్లాంట్స్ కోసం ఉపయోగిస్తారు. ఎస్పెషల్లీ డ్యూరింగ్ వింటర్, చలికాలంలో ఉపయోగిస్తారు గ్రీన్ హౌస్ని. మొక్కలు పెంచడానికి చలికాలంలో గ్రీన్ హౌస్ని ఎక్కువ ఉపయోగిస్తారు. గుర్తుపెట్టుకోండి, వింటర్లో ఎక్కువ ఉపయోగిస్తారు. ఇది పాయింట్ ఉంది ఇక్కడ. ఇన్ ఏ గ్రీన్ హౌస్ ద గ్లాస్ ప్యానెల్ అలో ద ప్యాసేజ్ ఆఫ్ లైట్ ఇన్ టు ఇట్. ఇన్ ద గ్రీన్ హౌస్ ద గ్లాస్ ప్యానెల్ అలో ద ప్యాసేజ్ ఆఫ్ లైట్ ఇన్ టు ఇట్ బట్ కానీ డస్ నాట్ అలో హీట్ టు ఎస్కేప్. సో లైట్ని పంపిస్తుంది కానీ హీట్ని మాత్రం, హీట్ అవుతుంది కదా, హీట్ని బయటికి పంపేది. డస్ నాట్ అలో హీట్ టు ఎస్కేప్ యాజ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. అంటే ఏంటి? ఆ గ్రీన్ హౌస్ దాంట్లో మనకు ఏముంటుంది, హీట్ ఎక్కువ ఉంటుంది, బయటికి పోనీయకుండా అది ఏం చేస్తుంది అంటే రిఫ్లెక్టెడ్ అక్కడక్కడ తిరిగేటట్టు చేస్తారనమాట అది. సో దేర్ ఫోర్ ద గ్రీన్ హౌస్ వార్మ్స్ అప్, వేడెక్కుతుంది. ద గ్రీన్ హౌస్ ఏమవుతున్నప్పుడు వార్మప్స్ వెరీ మచ్ లైక్ ఇన్సైడ్ ఏ కార్. ఒక కార్లో ఉక్కలేసినట్టు లేస్తామట. వెరీ మచ్ లైక్ ఇన్సైడ్ ఏ కార్ దట్ హ్యాస్ బీన్ పార్క్డ్ ఇన్ ద సన్ ఫర్ ఏ ఫ్యూ అవర్స్. అనమాట. అది ఇంపార్టెంట్ కదా. ఓకే, ఒక కారును మనము ఎండ లోపల కొన్ని గంటల పాటు పెడితే ఎంత వామప్ అవుతుందో అట్లా గ్రీన్ హౌస్ కూడా వామప్ అవుతుంది, హీట్ని బయటకు పంపించకుండా ఉంటే అంటాడు. నెక్స్ట్, ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ is a natural occurring phenomena. The greenhouse effect is a natural occurring phenomena that is responsible for heating of the earth surface. And atmosphere. It would be surprised to know that without greenhouse effect, the average temperature of the earth surface would have been a chilly minus 18 degrees Celsius. Rather than the present average of the 15 degrees Celsius. Rather than the present average 15 ఇక్కడ ఇడేమో మైనస్ ఇచ్చినాడు. -118 వేరు, ఇక్కడ జస్ట్ 15 వేరు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. చూడండి ఈ డయాగ్రామ్ చూడండి. సన్ లైట్ ఎనర్జీ ఎట్ ద అవుటర్ మోస్ట్ అట్మాస్ఫియర్. చూడండి ఇది సన్ లైట్ ఎనర్జీ, ఇదేదో చూద్దాం. గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్బ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఫ్రమ్ ద ఎర్త్. from the earth and emit it again towards the earth. ఓకే, భూమి నుంచి వస్తున్న లాంగ్ వేవ్ రేడియేషన్ను గ్రీన్ హౌస్ గ్యాసెస్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. భూమి నుంచి వస్తున్న ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే లాంగ్ వేవ్ రేడియేషన్స్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ తిరిగి భూమికి పంపిస్తాయి. అండ్ ఎమిట్ ఇట్ అగైన్ టువర్డ్స్ ది ఎర్త్ అనమాట. ద సైక్లింగ్ కంటిన్యూ టిల్ ద ఎర్త్ సర్ఫేస్ హ్యాజ్ నో లాంగ్ వేవ్ రేడియేషన్ టు ఎమిట్. సో ఆ సైకిల్ పోతూనే ఉంటుంది ఎప్పటి వరకు, ఇంకా నో లాంగ్ వేవ్ రేడియేషన్ టు ఎమిట్ అవ్వనంత వరకు. అట్లా అంటే లాంగ్ వేవ్ రేడియేషన్ ఎమిట్ అయిందనుకో భూమి నుంచి, అది అట్లా జరుగుతుంటుంది. ఒకటి కాలేదనుకో అవ్వదు అని చెప్తున్నాడు అంతే. నెక్స్ట్, వెన్ సన్లైట్ రీచెస్ ద outermost layer of the atmosphere. When sunlight reaches the outermost layer of atmosphere, clouds
అండ్ గ్యాసెస్ రిఫ్లెక్ట్ అబౌట్ వెన్ సన్లైట్ రీచెస్ ద అవుటర్మోస్ట్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. చూడండి, ఎప్పుడైతే సన్లైట్ అనేది వాతావరణంలో ఉన్న అవుటర్మోస్ట్ లేయర్ని రీచ్ అయిందో అప్పుడు క్లౌడ్స్ మరియు గ్యాసెస్ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఏది దాన్ని రిఫ్లెక్ట్ అబౌట్ 1/4 ఆఫ్ ది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్. 1/4 అంటే 1/4, 4 అంటే ఒక దాంట్లో 1/1, 1 2 3 4 అనుకో, ఈ వంతు 1/4 ఆఫ్ ది ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ అబ్జర్వ్ సమ్ ఆఫ్ ఇట్, కొన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఫాల్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. ఆల్మోస్ట్ half of the incoming solar radiation fall on the earth atmosphere. ఓకే, అంటే సగానికి సగము ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ భూమి యొక్క ఉపరితలం పైనే పడుతుందని చెప్తున్నాడు. అండ్ హీట్స్ ఇట్ అప్, అప్పుడు భూమి అనేది వేడెక్కుతుంది. హీట్స్ అప్ వైల్ ఏ స్మాల్ పోర్షన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. ఎంతో కొంత భాగం మాత్రమే వెనక్కిపోతుంది, భూమి నుంచి వెనక్కిపోతుంది. అది ద ఎర్త్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ ది హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. గుర్తుపెట్టుకోండి, భూమి యొక్క ఉపరితలం అనేది హీట్ని ఏ రూపంలో వెనక్కి తిరిగి పంపిస్తుంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే ఏంది? ఇది చూడండి, ఇక్కడ చెప్పాం కదా, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే లాంగ్ వెంత్ రేడియేషన్. భూమి నుంచి వస్తున్న లాంగ్ వేవ్ రేడియేషన్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటారు. అదే దానిని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ రూపంలో భూమి తిరిగి పంపిస్తుంది. బట్ పార్ట్ ఆఫ్ దిస్ డస్ నాట్ ఎస్కేప్ ఇన్ టు ద స్పేస్ యాజ్ అట్మాస్ఫియర్ గ్యాస్. చూడండి, బట్ కానీ పార్ట్ ఆఫ్ దిస్ ఏదైతే పంపిస్తుందో డస్ నాట్ ఎస్కేప్ ఇన్ టు ద స్పేస్ యాజ్ అట్మాస్ఫియర్ గ్యాసెస్. అంటే ఇప్పుడు మన గ్రీన్ హౌస్ గ్యాస్లో హీటు ఎట్లయితే బయటికి వెళ్ళలేదో, రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంటుందో, అట్లాగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వెళ్ళినప్పటికీ దాంట్లో ఎంతో కొంత భాగం కూడా ఎస్కేప్ అవ్వదు. అంటే ఏంది, పూర్తిగా స్పేస్లోకి పోలేదన్నమాట. ఇది పోలేదు అసలు. ఓకే, పార్ట్ ఆఫ్ దీస్ డస్ నాట్ ఎస్కేప్ ఇన్ టు ద స్పేస్ యాజ్ అట్మాస్ఫియర్ గ్యాస్ రూపంలో బయటకు పోదు. అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ రూపంలో వెళ్ళి స్పేస్లో పోదు, అంతరిక్షంలో పోదని చెప్తున్నాడు. ఓకే, పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అబ్జర్వ్ ఏ మేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ హీట్. ఓకే, రైట్. But part of this does not escape into the space as atmospheric gases absorb a major fraction of it. The molecules of these gases, అంటే ఇది the molecules of atmospheric gases, carbon dioxide, methane, gases radiate heat energy and a major part of which again back into the earth surface. Very very important. సో ఈ విధంగా హీటింగ్ ఇట్ అప్ వన్స్ అగైన్, అట్లాగా భూమి ఎక్కుతున్నమాట. ఇప్పుడు భూమి అనుకో పంపించడం తిరుగుతున్నమాట. హీటింగ్ అప్ వన్స్ అగైన్. ద అబోవ్ మెన్షన్డ్ గ్యాసెస్ ఏది, కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ ఆర్ కామన్లీ నోన్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఎందుకంటే పైన చెప్పిన అట్మాస్ఫియర్ గ్యాసెస్ను అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనేది మనం కామన్గా ఏం పిలుస్తుంటాం, గ్రీన్ హౌస్ గ్యాస్ అని పిలుస్తుంటాం. ఎందుకంటే అవి దేనికి రెస్పాన్సిబిలిటీ అవుతాయంట అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి రెస్పాన్సిబిలిటీగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని పిలుస్తారు అన్నమాట. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ ఏ మేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్ అంటే ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ గ్యాసులు ఎంతో కొంత మేజర్ ఫ్రాక్షన్ని తను ఉపయోగించుకుంటాం, మిగతా అంటే మళ్ళీ భూమికి తిరిగి పంపిస్తారు అన్నమాట. అట్లాగా భూమి వేడెక్కుతుంది అట్లా. రైట్, చూద్దాం, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. చూడండి, మనకు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని చెప్పింది కదా, ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో పెరిగినప్పుడు దీని పరిణామసారంగా మనకు ఏమవుతాయంటే కన్సిడరబుల్ హీట్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో లీడింగ్ టు కన్సిడరబుల్లీ హీట్ ఆఫ్ ది ఎర్త్ యొక్క హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో దీని కారణంగా మనకు గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది.
సో డ్యూరింగ్ ద పాస్ట్ సెంచరీ అంటే ఏంది, పాస్ట్ సెంచరీ అంటే ఏంది, 100 సంవత్సరాల క్రితం ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ బై 0.06 డిగ్రీ సెల్సియస్. ఎంత? 0.0 డిగ్రీ సెల్సియస్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఏంది, ఇది మోస్ట్ ఆఫ్ ఇట్ ఎంత పెరిగిందో అంత. టెంపరేచర్ ఇక్కడ మాట్లాడే టెంపరేచర్, హీట్ కాదు, టెంపరేచర్ గురించి మాట్లాడుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. పెరిగినది ఎంత? 0.6 డిగ్రీ సెల్సియస్. సో దీంట్లో చాలా ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 decades. ఓకే, మోస్ట్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద పాస్ట్ సెంచరీ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ హ్యాజ్ ఇంక్రీజ్డ్ బై 0.6 డిగ్రీ సెల్సియస్. మోస్ట్ ఆఫ్ ఇట్ డ్యూరింగ్ ద లాస్ట్ 3 decades. ఏంది గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఎక్కువ శాతం గత 30 సంవత్సరాల క్రితమే జరిగింది. అంటే 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుంటే గత 30 సంవత్సరాలు క్రితమే, అంటే 10 అంటే 30 సంవత్సరాల క్రితమే ఇంత పెరిగింది, 0.6 పెరిగింది అని చెప్తున్నాం. సైంటిస్ట్ బిలీవ్డ్ దట్ దిస్ రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, సైంటిస్టులకు నమ్మకం ఏంటే ఈ టెంపరేచర్ అనేది పెరిగింది కదా, దీనికి ఏమి దారితీస్తాడంటే సివియర్ చేంజెస్ ఇన్ ఎన్వైరాన్మెంట్కి దారితీస్తాడని చెప్తున్నాడు. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ కాజింగ్ క్లైమాటిక్ చేంజెస్. సో గ్లోబల్ వార్మింగ్ మనకేం చెప్తుంది, ఏందది? ఈజ్ కాజింగ్ క్లైమాటిక్ చేంజెస్ అంటే భూమిలో మార్పులు జరుగుతున్నాయని అర్థం. కాజింగ్ క్లైమాటిక్ చేంజెస్ సచ్ యాజ్ ఎలినో ఎఫెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఎలినో ఎఫెక్ట్. ఇక్కడ ఏమో ఇచ్చాడు, ఎలినో తర్వాత చదువుతాను. అండ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద మెల్టింగ్ ఆఫ్ ది పోలార్ ఐస్ క్యాప్స్. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు జరిగిన నష్టం ఏంటంటే క్లైమాటిక్ చేంజ్ జరుగుతుంది, దాన్నే ఎలినో ఎఫెక్ట్ అంటారు. వర్షాలు సరిగా పడవు. రెండవది వచ్చేసి ఇది మెల్టింగ్ ఆఫ్ ది పోలార్ ఐస్ క్యాప్స్ అండ్ అదర్ స్నో క్యాప్స్ ఆఫ్ ది మౌంటైన్ సచ్ యాజ్ హిమాలయాస్ కూడా కరిగిపోతున్నాయి. అది ఓవర్ మెనీ ఇయర్స్ దిస్ విల్ రిజల్ట్ ఇన్ ఏ రైజ్ ఇన్ ఏ సీ లెవెల్. Over many years, this will result in a rise in a sea level. సో అలా జరుగుతుంటే సముద్ర మట్టం పెరిగిపోయింది. ఆల్ ఓవర్ ద వరల్డ్ దట్ కెన్ సబ్మర్జ్ మోస్ట్ కోస్టల్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచం మొత్తం మీద మనకు మెనీ కోస్టల్ ఏరియాస్లో ఉన్న ప్రపంచంలో ఉన్న మెనీ కోస్టల్ ఏరియాస్ అనేవి సబ్మర్జ్ అయిపోయినాయి. ఎందుకు? మంచు పర్వతాలు కరుగుతున్నాయి కాబట్టి. అది సో ఇటు వరకు అనుకుంటే చూద్దాం నెక్స్ట్ పేజ్. ఇప్పుడు చూడండి, ఎలినో. ఏమి ఇక్కడ? ఎలినో అంటే ఏంటి? ఎలినో ఈజ్ అన్యూజువల్ వెదర్ ఫినామినా. ఏంది? అన్యూజువల్ వెదర్ ఫినామినా. ఎలినో ఈజ్ అన్యూజువల్ వెదర్ ఫినామినా కాజ్డ్. ఎలినో ఈజ్ అన్యూజువల్ వెదర్ ఫినామినా కాజ్డ్ డ్యూ టు rise in temperature of the surface water of Pacific Ocean in different parts of the world. ఎలినో అనేది ఒక అన్యూజువల్ వెదర్ ఫినామినా. ఇది ఎందుకు జరిగింది అంటే డ్యూ టు రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది సర్ఫేస్ వాటర్ ఆఫ్ ది పసిఫిక్ ఓషన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అని అర్థం. సో ఈ ఎలినో ఎఫెక్ట్స్ దేన్ని ఏదో ప్రభావితం చేస్తారు. ఎఫెక్ట్స్ are experienced all over the world and more so in the more and so in more in the all over the world. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇలా ఇక్కడ రావాలి. సో ఇట్ ఎఫెక్ట్స్ ఎలినో ఎఫెక్ట్స్ ది ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ మోర్. ఎక్కువ శాతం ఎక్కడైంది గ్లోబల్ వార్మింగ్ అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కువ చూపిస్తుందంట. సౌత్ అమెరికన్ కంట్రీస్లో ఎక్కువ ఎలినో ఎఫెక్ట్ అని ఎక్కువ చూపించింది. ఇది ఎలినో ఎఫెక్ట్ సౌత్ అమెరికన్ కంట్రీస్లో, రైట్. ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఏంటి? ద టోటల్ స్పెక్ట్రమ్ ఆఫ్ చేంజెస్ దట్ గ్లోబల్ వార్మింగ్ changes the total spectrum of changes that global warming can bring about is a subject. Global warming can bring about is a subject that is still under active research. గుర్తుపెట్టుకోండి,
గ్లోబల్ వార్మింగ్ కెన్ బ్రింగ్ అబౌట్ ఈజ్ ఏ సబ్జెక్ట్ దట్ ఈస్ స్టిల్ అండర్ యాక్టివ్ రీసెర్చ్లో ఉంది. ఇంకా ప్రస్తుతం జరుగుతుందన్నమాట అది. సో గ్లోబల్ వార్మింగ్ ఉంది, తర్వాత దాని యొక్క కంట్రోల్ మెజర్స్ ఏంటో చూద్దాం. 1, 2, 3, 4. ద మెజర్స్ ఇంక్లూడ్ కట్టింగ్ డౌన్. ఏం చేయాలా? గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోవాలంటే ఏం చేయాలంటే కట్టింగ్ డౌన్ యూజ్ ఆఫ్ ది ఫాసిల్ ఫ్యూయల్, ఇవి తగ్గించాలా. నెక్స్ట్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది ఎనర్జీ యూసేజ్. సో ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ యూసేజ్, ఇది కూడా చేయాలి. ప్లాంటింగ్ ఆఫ్ ట్రీస్, చెట్లు నాటాలి. అవాయిడింగ్ ద డిఫారెస్టేషన్ని చేయాలి. స్లోయింగ్ డౌన్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్. సో జనాభాను కూడా తగ్గించాలా. ఇది మెయిన్ కారణాలు. చూడండి, మీరు దీన్ని బాగా గమనించినారా? ఏది రిలేటివ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ది వేరియస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ టు ద గ్లోబల్ వార్మింగ్. చూడండి, ఎక్కువ శాతం గ్లోబల్ వార్మింగ్ తీసుకురావడానికి ఏంటంటే 60% కార్బన్ డైఆక్సైడ్ గ్లోబల్ వార్మింగ్ కావడానికి కారణమవుతుంది. తర్వాత మీథేన్ 20% మాత్రం కారకమైంది. క్లోరోఫ్లోరో కార్బన్స్ కూడా 14%. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ 6%. సో 60% కార్బన్ డైఆక్సైడ్ టోటల్ గ్లోబల్ వార్మింగ్లో కారణమవుతుంది. 20% దీనికి కారణం, 14% క్లోరోఫ్లోరో కార్బన్స్ దీనికి శాతం. కేవలం 6% నైట్రిక్ ఆక్సైడ్స్ మాత్రమే గ్లోబల్ వార్మింగ్కి మనకు కారణమవుతుందని చెప్తున్నాడు. రైట్. ఇప్పుడు ఈ పాయింట్ మీరు బాగా గమనిస్తే కైటో ప్రోటోకాల్ ఇది ఎగ్జామ్లో ఛాన్సాలు వచ్చింది. క్రైయో ప్రోటోకాల్ చూద్దాం ఏందనేది. ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ టేకెన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అనమాట. ఇది క్రైయో ప్రోటోకాల్. ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ ఆర్ ఆల్సో బీయింగ్ టేకెన్. ఎందుకోసం? టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంటూ అట్మాస్ఫియర్. టు రెడ్యూస్ ద ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంటూ అట్మాస్ఫియర్. నెక్స్ట్ టు సేవ్ ఎర్త్ ఫ్రమ్ ద డేంజర్. ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్. టు సేవ్ ఎర్త్ ఫ్రమ్ ద డేంజర్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్. An international conference was held at Kyoto to save Earth from the dangers of global warming. An international conference was held at Kyoto, Japan, 1997. అందుకే దీన్ని కైటో ప్రోటోకాల్ అని పేరు పెట్టినారు. ఇది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్. As of September 2011, 191 countries have signed and ratified the protocol. Ratified, ఇది తెలియదు, దీని అర్థం నాకు తెలియదు. ratified, ఓకే, protocol. As per this resolution, it is decided to achieve the goal of reducing greenhouse emissions into the atmosphere by 2008 to 2012 to the level of 1990. అంటే ఏంది? 1919లో ఏ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయితే ఏ లెవెల్ ఉన్నావో ఆ లెవెల్ రావడానికి 2008-2012 లోపల జరిగిపోవాలని చెప్తున్నాడు. అంటే ఈ సంవత్సరంలో ఏ విధంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ రీడింగ్ ఉందో అంతవరకు. సో టు అచీవ్ ద గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ బై 2008 to 2012 టు ద లెవెల్స్ ఆఫ్ ది 1990. ఈ సంవత్సరం కొన్నట్టు రావాలా ఈ మధ్య లోపల, అది వాడు చెప్పేది. సో దీన్ని ఏమంటారు? కైటో ప్రోటోకాల్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛాన్స్లో అడిగాడు. కైటో జపాన్ 1997లో అడిగినాడు, సెప్టెంబర్ 2011లో. ఓకే, ఇది డేట్లు ఇంపార్టెంట్. కైటో జపాన్ 1997, సెప్టెంబర్ 2011 అండ్ 191 కంట్రీస్ పాల్గొన్నాయి. ఇది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్. ఓకే, కైటో ప్రోటోకాల్. సో ఇంతటితో మనకు ఏమైపోయింది? రైట్, ఇంతటితో మనకు ఈ టాపిక్ గ్రీన్ హౌస్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనేది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వింటర్ అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది చిల్లీస్ అన్నాడు, మళ్ళీ చదివేటప్పుడు చూసుకోండి. సో ఇప్పుడు మనకు ఏం టాపిక్లకి మళ్ళీ సెకండ్ టాపిక్కి పోతున్నాం. ఏది? ఇంకో టాపిక్ ఇది ఓజోన్ డిప్లీషన్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. ఇది సెకండ్ రికార్డ్ చేస్తాం.